మనోధైర్యం నిండిన నిలువెత్తు రూపంతో ప్రజల మన్ననలే సంపదగా వెనకేసుకుంటూ సంక్షేమంతో వెలకట్టలేని ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్న కావలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు కేతిరెడ్డి విష్ణుతేజారెడ్డి, కావలి పట్టణ టీడీపీ నాయకులు, నెల్లూరు జిల్లా. CMD న్యూస్. ఈ రోజు మనం ఎక్కడున్నామో తెలుసా? కావలి ఐకానిక్ అయిన కావలి 100 అడుగుల జాతీయ జెండా దగ్గర అయితే మనం ఇప్పుడు ఉన్నాము. ఈ 100 అడుగుల జాతీయ జెండా ఎవరు నిర్మించారు? తన సొంత నిధులతోటి మన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సార్ అయితే నిర్మించారని మన అందరికీ తెలుసు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి కావలి ఐకానిక్ సెంటర్ లో 100 అడుగుల జాతీయ జెండా దగ్గర ఎవరెవరు ఉంటారు అనేది మనకి తెలుసు. ఎవరెవరు కావలి ప్రథమ పౌరులు, అదే విధంగా ఎమ్మెల్యేలు, వాళ్ళందరూ చిత్రపటాలు కూడా ఇక్కడైతే పెట్టి వాళ్ళందరి చిత్రపటాలు ప్రజలకు తెలియజేయాలి అన్న ఉద్దేశంతో చిన్న పిల్లలకి కూడా ఎడ్యుకేషన్ ఉండే విధంగా మనకి ఇక్కడైతే గ్యాలరీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అంటే వాళ్ళ పుట్టినరోజు అప్పుడు ఎంతో హంగు ఆర్భాటతోటి ఎంతో ఇదిగా చేస్తుంటారు. కానీ ఇక్కడ ఎంతో నిరాడంబరంగా ఎంతో మంది నాయకులు ఇక్కడికి చేరి కేక్ కట్ చేసి చాలా అంటే చాలా సింపుల్ గా కావలి రియల్ ఎస్టేట్ మీడియేటర్ అసోసియేషన్ తరఫున అయితే ఇక్కడ కావలి ఎమ్మెల్యే సార్ అయితే కేక్ కట్ చేసి శుభాకాంక్షలు అయితే తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడైతే కొంతమంది నాయకులు ఉన్నారు. వాళ్ళు కావలికి సంబంధించి ఏ రకమైన నాయకులు, వాళ్ళు ఇక్కడ ఎందుకు ఈ విధంగా ఇంత నిరాడంబరంగా సార్ కి మన పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఆ పరిస్థితులన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు చవల్ రామకృష్ణ, రియల్ ఎస్టేట్ మీడియేటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని. సార్ మామూలుగా ఒక ఎమ్మెల్యే పుట్టినరోజు అంటే శాల్వాలు కప్పుతారు, బొకేలు ఇస్తారు, బాణాసంతా కాలుస్తారు. అది కూడా అన్ని వాళ్ళ ఇంట్లో చేస్తూ ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కావలి సెల్ఫీ పాయింట్ ప్లస్ ఐకానిక్ సెంటర్ మనకి కావలికి ఈ జాతీయ జెండా 100 అడుగుల జాతీయ జెండా అనేది ఇక్కడ చేయడానికి గల మెయిన్ కారణం ఏంటి? నిరాడంబరతకి నిదర్శనం మా అన్న కావ్య కృష్ణారెడ్డి గారు. ఆయన ఏ రోజు కూడా ఆడంబరాలు కోరుకోరు. అదేవిధంగా ఆయన మనస్తత్వానికి, ఆయన క్రమశిక్షణకి, ఆయన ప్రాంతీయ అభిమానానికి గుర్తు ఐ లవ్ కావలి ఐకాన్. సో ఆయనకి జన్మదినం శుభాకాంక్షలు తెలియజేయడానికి, ఆయన మనసుకు దగ్గరగా వెళ్ళే ఈ ప్లేస్లో చేయడానికి మించిన ప్లేస్ మరొకటి లేదని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నార్మల్గా అసలు కావలిలో ఐకాన్ అంటే ఏంటి అన్న ఒక్క మాటలో చెప్పాలంటే మనకి 100 అడుగుల జాతీయ జెండా అని అయితే చెప్పుకోవచ్చు. ఈ 100 అడుగుల జాతీయ జెండా ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్క ఇండియన్ ఇది మా జెండా అన్న ఒక స్ఫూర్తి రావాలి అనే విధంగా సార్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. దాని గురించి మీ అభిప్రాయాన్ని మా CMD న్యూస్ తో పంచుకోండి సార్. ఈ ఐ లవ్ కావలి ఐకాన్ని ఆగస్టు 15 ప్రారంభించుకున్నాం. జాతీయ భావం ఉట్టిపడేలా తెలుగు ప్రజలందరూ కూడా మన జాతీయ నాయకులందరినీ కూడా గుర్తు చేసుకోవాలి. రాబోయే తరాలకి వారి యొక్క ప్రాముఖ్యత, విశిష్టత తెలియజేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజున ఐకాన్ ఇక్కడ సృష్టించడం జరిగింది. ఈ ఐకాన్ యొక్క ముఖ్య ఉద్దేశం కావలిని ప్రేమిద్దాం, జాతీయ భావాలను పెంచుకుందాం, మన రాష్ట్రానికి, మన కావలి నియోజకవర్గానికి, మన కావలి పట్టణానికి మనం సర్వీస్ చేద్దాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కావలిని ప్రేమించే విధంగా ఒక మంచి ఆలోచనతో రూపొందించినటువంటి ఆయన సొంత నిధులతో రూపొందించారు ఈ కావలి ఐకాన్ని. ఈ రోజున ఒక పక్కన చూసుకుంటే కావలి నియోజకవర్గం ఏర్పడిన నాటి నుండి ఈ రోజు వరకు ఉన్నటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో, అధికారం లేదు, ప్రతిపక్షం లేదు, మా పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసిన వాళ్ళు శాసనసభ్యులు కూడా అందరికీ కూడా ఫోటోలు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది కావలి ప్రజలకే కాకుండా రాబోయే భావితరాల యొక్క యువతకు కూడా తెలియాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి విషయం. ఈ రోజున మాకే కొందరు పేర్లు మాకు తెలియదు. అటువంటి వ్యక్తులు అందరినీ కూడా మనం స్మరించుకుంటూ ఈ రోజున కావలి నియోజకవర్గానికి వారు చేసినటువంటి సేవలను గుర్తుకు తెచ్చుకుంటూ ఒక పక్కన కావలి నియోజకవర్గ శాసనసభ్యులందరినీ పెట్టడం జరిగింది. మరొక ప్రక్కన జాతీయ భావం ఉట్టిపడేలా జాతీయ నాయకులు అందరూ స్వాతంత్ర సమరయోధుల నుంచి ఈ రోజున
జిల్లా నాయకుల వరకు అందరినీ, జాతీయ నాయకుల్ని, మదర్ తెరిసాతో కూడా అందరినీ కూడా ముఖ్యమంత్రి వెంకయ్య నాయుడు గారు, ఎస్పీ నీలం సంజయ్ గారు కానీ, డాక్టర్ బాబు జగజ్జీవనరావు కానీ, అంబేద్కర్ గారు కానీ, ఇటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు మన నెల్లూరు జిల్లా వాసి, ఇటువంటి వారు అందరి యొక్క వ్యక్తిత్వాలు, వారి యొక్క చేసినటువంటి సేవలు ప్రజలందరికీ తెలియాలి, భావితరాలకు జరిగింది కావ్య కృష్ణారెడ్డి గారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క జన్మదినాన్ని నిరాడంబరంగా ఈ రోజున కావలి పట్టణంలో చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆడంబరాల కంటే ఆయన నచ్చదు. ఆయన చెప్పినటువంటి విషయం, పేద ప్రజలకు సర్వీస్ చేయడానికి మనం రాజకీయాల్లోకి వచ్చాం. ఈ కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి మనం రాజకీయాల్లోకి వచ్చాం. ఈ కావలి పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి మీ అందరి సహకారం, తోడ్పాటు నాకు అవసరం. మీరు ఏది చేసినా కూడా 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయండి అని ఆయన కోరిన మీదట ఈ రోజున కావలి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. కూటమి అభ్యర్థులందరూ కూడా, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ మెగా బ్లడ్ క్యాంప్కి తమ సహాయ సహకారాలు అందించి వారు కూడా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చినందుకు రక్తదాతలందరికీ కూడా ఈ సందర్భంగా రక్తదాతలు ప్రాణదాతలు, అటువంటి రక్తదానం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున తెలుగుదేశం పార్టీ తరఫున, కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారికి మా నాయకులైనటువంటి కృష్ణారెడ్డి గారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో నిండుగా ఉండాలని, ఆయన యొక్క అండదండలతో కావలి నియోజకవర్గం, కావలి పట్టణం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మామూలుగా ఏదైనా ఒక పని చేయాలన్నా కానీ, ఇంకా ఇంకేదన్నా ఒక ప్రాజెక్ట్ అనేది నిలబడాలన్నా కానీ ప్రభుత్వానికి మనం విన్నపం చేస్తే ప్రభుత్వం నుంచి మనకి నిధులు అనేది రావడం జరుగుతుంది. అలా కాకుండా మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సార్ తన సొంత నిధులతోటి ఈ కావలి ఐకానిక్ సెంటర్ అనేది కట్టించడం జరుగుతుంది. దానికి గల ముఖ్య కారణం ఏంటి? దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అతను కావలి మెగాస్టార్ అమ్మా. ఒక మాట చెప్పాలంటే అతను కావలి మెగాస్టార్. అతను చెప్పింది ఎప్పుడు చేస్తాడు అనేది తెలియదు. అతని మనసులో మాట చేసి చూపించడమే అతని వంతు. అందుకే అతనికి కావలి మెగాస్టార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మామూలు తన సొంత నిధులతోటే ఈ ఈ సెల్ఫీ పాయింట్ అనేది కట్టడం జరిగింది. దాని మీద ప్రజలందరూ కూడా ఎంతో హర్షాన్ని వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఐ లవ్ కావలి అనే ఒక బోర్డు దగ్గర సెల్ఫీలు అయితే తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎంతో మంది నాయకులు అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడ విజిట్ చేయడం అయితే జరుగుతుంది. దాని మీద ఇక్కడ ఉన్న వాళ్ళ దాని మీద వాళ్ళ అభిప్రాయం ఏంటో మనం కొంతమందిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ఇక్కడ చాలా మంది నాయకులు అయితే వస్తూ ఉంటారు కదా, ఇక్కడ చాలా మంది నాయకులు అయితే వస్తూ ఉంటారు. చూసి ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయం అని చెప్పి అభినందించి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పటి వరకు. అలాగా ఇంకా ఎంతమంది వచ్చే అవకాశం ఉందంటారు? అసలు ఈ సెల్ఫీ పాయింట్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటారు? సెల్ఫీ పాయింట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మన కావలిని ప్రేమించాలి. మన కావలి ఐకాన్ సెంటర్గా ఈ మంచి తెలివితేటలు మా ఎమ్మెల్యే గారికి రావడం చాలా గొప్ప విషయం. ఈ తెలివితేటలన్నీ మా ఎమ్మెల్యే గారికి అవసరం. ఈ ఐడియాలన్నీ మా ఎమ్మెల్యే గారికి అవసరం. ఇక్కడ ఏ ఎంప్లాయ్ వచ్చినా కానీ సెల్ఫీ పాయింట్, ఏ టూరిస్టులు వచ్చినా కానీ సెల్ఫీ పాయింట్. ఒక కావలి ఐ లవ్ యూ, కావాలని మనం అంతా ప్రేమించాలి, కావాలలో మనందరం సెల్ఫీ పాయింట్ కావాలి. 100 అడుగుల జెండా నిర్మించడం చాలా గొప్ప విషయం. మా ఎమ్మెల్యే గారు సొంత నిధులతోటి ఈ కావలి ఐకాన్ సెంటర్ని నిర్మించడం జరిగింది. నాగలి పట్టిన నాడు రైతువే, కలము పట్టిన రోజు ఉపాధ్యాయుడివే, పేదల నాడి పట్టినేడు మా శాసనసభ్యుడివే, అమావాస్యకు అదరలేదు, పౌర్ణమికి పొంగలేదు, కటువైన నీ మాట కడవైతే స్వచ్ఛమైన నీ మనసు గంగిగోవు పాలయే, కడవలోని పాలను కాపాడే కృష్ణుడా, కావలి కావ్యంబును కనకపట్నంబుగా మార్చ కథన రంగమున దిగిన కావ్య కృష్ణుడా, లేదు నీకు సాటి, సమీపాన లేదు నీకు పోటీ. కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. గురు రాఘవేంద్ర స్వామి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉండాలని మనసా వాచా కర్మన ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ ఇట్లు CMD న్యూస్ యాజమాన్యం, కావలి, నెల్లూరు జిల్లా.